నా జర్నీ అంటే ఎక్కడి నుంచో రీసెర్చ్ ఫ్రమ్ నథింగ్ టు సంథింగ్. హిట్లు రావడం వేరు, ల్యాండ్ మార్క్స్ అని కొన్ని ఉంటాయి, ల్యాండ్ మార్క్ హిట్స్ అని. అలాంటి హిట్ పడితే ఇంకా తిరిగే ఉండదు. ఇంటర్మీడియట్ అయిపోయాక ఆంధ్రపూరి అనే సినిమాకి నాకు ఒక ఆడిషన్ ఇవ్వమని అడిగారు సార్. దట్ వాజ్ మై ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి సార్. మనం ఇలా కదిలితే అది అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది అనుకోని తెలియదు. సో అలాంటివి కొన్ని తెలియనప్పుడు మనం అవి అంత యాక్యురేట్గా నేను కొన్ని ఇవ్వలేకపోయా. బట్ ఫస్ట్లీ ఐ వాంటెడ్ టు బి అన్ యాక్టర్ సార్. అంటే ట్రూ టు ద క్యారెక్టర్ అనేది స్టిక్ అయి ఉండాలి. హీరో క్యారెక్టర్ కి నీకు తేడా ఏమనిపిస్తుంది సార్? యాక్టర్ ఈజ్ ట్రూ ఫర్ ద. నువ్వు అలాగే చేసావమ్మా. యా సార్, యా సార్. ఒంటి మీద సున్ని లేకుండా కాలు బయట పెట్టాలి. నీ సంగతి అయినట్టే. లవ్ చేయవానే పెళ్లి చేసుకోవడానికే కదా. ఇప్పుడు ఈ రాజు వెట్స్ రాంబాయి స్టోరీ నీ జీవితంలో ఏదైనా ఉందా? నేను అసలు కాలేజ్కి వెళ్ళలేదు సార్. ఇంకెక్కడ ఉంటుంది సార్ నాకు. నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? యాజ్ ఎ ఫ్యాన్ బాయ్ అయితే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద fan. అంటే ఆ ఎనర్జీ ఇంకోలా ఉంటది కదా సార్. మొదల చిన్న చిన్న జ్వరం వస్తుంది ముందు, అది జ్వరం అని తెలీదు. అది జ్వరం అని తెలిసేలోగా పూర్తిగా పిచ్చిలోకి వెళ్ళిపోతారు. అన్ఫార్చునేట్లీ నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ అయ్యి ఐ వాజ్ బెడ్ రిడెన్ ఫర్ 1 year. సో ఆ బెడ్ రిడెన్ లో ఉన్నప్పుడు కొన్ని సీరియల్స్, ఇంకోటి ఎడిటింగ్ లో తీసేశారు సార్. నాకు ఆ సీన్ చాలా ఇష్టం అన్నది. అంటే డిజేబుల్ కదా సార్, ఆ లూనా ఉంటుంది. డైరెక్టర్ తో నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు సార్, సాయిల్ గారితో అసలు వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? హీజ్ ఎ సైక్ సార్, సినిమా సైక్ అంతే. సినిమా పిచ్చోడు సార్. సేమ్ నేను కూడా అంతే సార్, సినిమా అంతే పిచ్చి. అదే అంతమంది పిచ్చోళ్ళు కలిసారు కాబట్టి అంత పిచ్చి హిట్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ సార్. ముసి నవ్వుల్లో ముత్యాలు ఉలుకంగా రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని. ఎస్ సార్. ఇంకొక సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నన్ను ఏమన్నానంటే, నువ్వు ఏమనుకుంటున్నావు, నీ ముఖం చూసి వస్తారు అనుకుంటున్నావు జనాలు అని నన్ను ఒక క్వశ్చన్ వేశాడు. ప్లీజ్ సీ మై ఫేస్, ప్లీజ్ సీ మై ఫేస్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో స్టూడియోలో గెస్ట్గా ఉన్న ఈ హీరో ఇప్పుడు ఈ రోజున ప్రజెంట్ చాలా విపరీతమైన ట్రెండింగ్లో ఉన్నాడు. మంచి హిట్ కొట్టాడు. ఎన్నాళ్ళు వెయిటింగ్, ఆ వెయిటింగ్ తర్వాత వచ్చిన, అంటే ఎవ్వరికీ నమ్మకం లేని సినిమా తను నమ్మకంతో చేసి పెద్ద హిట్ కొట్టి ఈ రోజున ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా ఆ అబ్బాయి గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ హీరోవే ఇప్పుడు మనతో పాటు ఉన్న ది మోస్ట్ సెలబ్రేటెడ్ యంగ్ హీరో అఖిల్ రాజ్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నాడు. మీ అందరి తరఫున నేను ఆ అబ్బాయిని నేను చాలా హార్టియెస్ట్ వెల్కమ్ పలుకుతున్నాను. అబ్బాయికి వెల్కమ్ అఖిల్, వెల్కమ్ వెల్కమ్. ఏంటి అసలు ఎక్కడ పడితే అక్కడే ఊరు వాడ నీ పేరే మారుమవుతుంది. అసలు కళ్ళగుడు అంటే అంటే ఇదంతా అవుతుందంత నిజమా అన్న, అంటే సింక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది సార్. నాకు ఇంకా సింక్ అవ్వలేదు సార్ నేను. అంటే ప్రాసెస్ అండ్ అంటే ఈ జర్నీ, సక్సెస్, జనాలు కలవడం, మీట్ అవ్వడం అంతా కూడా అంటే ఒక కళలా అనిపిస్తుంది సార్ నాకు. మెల్లిమెల్లిగా ఇప్పుడే కొంచెం తేరుకుంటున్నా సార్. 3rd week వచ్చింది కాబట్టి మెల్లిగా తేరుకుంటే. గట్టి దెబ్బ పడిపోయింది మీద. యా సార్. అంటే ఇన్ని రోజుల నుంచి ఉన్న ఏదో బ్యాగేజ్ ఆర్ భారం కొంచెం దిగిన ఫీలింగ్ ఉంది సార్ నాకు. అంటే పర్సనల్ గా అంటే జనాలకి దగ్గర అవ్వడం చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. కరెక్ట్ కదా. కోసం వెయిట్ చేసినప్పుడు ఇదే మనకు వచ్చింది. అంటే మనం ఏదైతే వెయిట్ చేస్తామో అది మనకు వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్
అదేలే ఎక్స్ట్రీమ్ గా ఉంది సార్. నీ ఒక్కడికే కాదు కదా, ఇప్పుడు నీ లేదు ఫ్రెండ్స్, నీ పేరెంట్స్, Yeah, sir, నీ yeah. రిలేటివ్స్, నీ క్లాస్మేట్స్ అవును సార్. అందరికి ఇది పెద్ద సెలబ్రేషన్ కదా. ఎస్ సార్, ఎస్ సార్, Huh? ఎస్ సార్. ఏమంటున్నారు అందరూ మీ వాళ్ళందరూ? చాలా హ్యాపీ ఉన్నారు సార్. అంటే ఉమ్, మా ఫ్రెండ్స్ అయితే లైక్ నా క్లోజ్ ఫ్రెండ్స్ సార్ సిద్ధు అండ్ భరత్ అని ఉంటారు. వరంగల్లో నేను థియేటర్ కి విజిట్ వెళ్ళినప్పుడు వాళ్ళని అంటే వాళ్ళని నా పక్కన పెట్టుకున్నాను సార్. అయినా కూడా వాళ్ళని కూడా పక్కన నెట్టేస్తున్నారు, నా పక్కన ఉన్నారు. వాడి ఫ్రెండ్ అంటే వాళ్ళ తర్వాత వచ్చి నాకు చెప్తున్నారు, వేరే ఫ్రెండ్ కి వెళ్ళి కాల్ చేసి చెప్తున్నారు, అరే విన్ని మనం నార్మల్గా కలవలేరా వెళ్ళి అది చెప్తారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్. అంటే వాళ్ళు అంటే నా జర్నీ అంటే ఎక్కడి నుంచో చూసారు సార్, ఫ్రమ్ నథింగ్ టు సంథింగ్ ఆ జర్నీ చూసారు కదా సార్. సో దే ఫెల్ట్ నాకన్నా వాళ్ళు కూడా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు సార్. అవునా? హ్యాపీ థింగ్ ఫర్ మీ అంటే నీ జర్నీ ఎందుకు నీకు అంత కష్టమైంది అఖిల్? సార్. కష్టమైంది అంటే సార్ అంటే ఎవరి పర్స్పెక్టివ్ లో వాళ్ళ జర్నీస్ వాళ్ళకి కష్టం ఉండొచ్చు, లేకపోతే అది ఈజీ ఉండొచ్చు సార్. బట్ నా వరకు నాకు కొన్ని నేను ఫేస్ చేసిన థింగ్స్ నా లైఫ్ లో అవి ఓవర్కమ్ చేసుకోవడం, కమింగ్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ మన పాకెట్లో ఎక్కువ మనీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒక యాక్టర్ గా మనం మెయింటైన్ చేయాలి కొన్ని సర్టెన్ థింగ్స్. సో ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఏదైనా ఆఫీస్ కి పిలిస్తే మనం కార్ లేదు, సో క్యాబ్ లో వెళ్ళాలి. ఆ క్యాబ్ కి డబ్బులు మనం ఏ పని చేయం కదా సార్, యాక్టింగ్ ఒకటే నమ్ముకున్నాం. సో మనకి ఏదైనా సినిమా రావాలి, యాజ్ అన్ కొత్త యాక్టర్ కి ఇంకా ఫస్ట్ డబ్బులు ఇస్తారని కూడా ఉండదు సార్. ఫ్రీగా చేయమంటారు, లేదా 1000 2000. ఈ సిచ్యువేషన్ నుంచి వచ్చినండి కదా సార్. సో అవన్నీ ఫేస్ అప్ చేసి వచ్చాను సార్. సో అందుకని కొంచెం అంటే సార్ అందరికీ కష్టాలు ఉంటాయి, ఇది పెద్ద కష్టం అని నేను చెప్పలేదు సార్. బట్ ఫేసింగ్ ద జర్నీ, డీలింగ్ విత్ ద సిచ్యువేషన్స్, హ్యాండిల్ చేయడము కొన్నిసార్లు ఉండేటివి. అంటే మిడిల్ క్లాస్, మా నాన్న కానిస్టేబుల్ కాబట్టి మంత్ స్టార్టింగ్ లో మాకు బాగానే ఉంటుంది సార్, ఒక 10 days. ఆ తర్వాత మళ్ళీ సేమ్ అదే స్లో అయిపోతుంది, డిప్ అయిపోతాం. సో ఆ మంత్ ఎండింగ్ లో కొన్ని ఆ సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయడం కానీ ఇవన్నీ కొంచెం కష్టంగా ఉండేది సార్. హోప్ఫుల్లీ 20 వస్తారు అవన్నీ మెల్లిమెల్లిగా అన్ని పోతున్నాయని నేను కోరుకుంటున్నాను సార్. పోతాయి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు హిట్లు రావడం వేరు, ల్యాండ్ మార్క్స్ అని కొన్ని ఉంటాయి. ల్యాండ్ మార్క్ హిట్స్ అని, అంటే స్టన్నింగ్ హిట్స్ వస్తాయి కొన్ని. అలాంటి హిట్ పడితే ఇంకా తిరిగే ఉండదు, నీకు తిరగలేదు. కానీ అంటే మీ అసలు నాకు ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే, మీది వరంగల్ అంటే సెటిల్డ్ హైదరాబాద్, వరంగలేనా? వరంగల్లో సెటిల్ డౌన్ సార్. అంటే నాన్న కానిస్టేబుల్ కాబట్టి చాలా ప్లేసెస్ లో ఉన్నాం సార్. మేము చిత్తూరు సైడ్ పలంనేరులో ఉన్నాము, తిరుమలలో, అండ్ మళ్ళీ ఇటు కట్ చేస్తే కాగజ్ నగర్ బార్డర్స్ లో ఉండే సార్. కాగజ్ నగర్, ఆదిలాబాద్, కాగజ్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, మళ్ళీ వరంగల్ సెటిల్ డౌన్ సార్. ఇప్పుడు ఇంకా హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వాలని ట్రైంగ్. అదే ఇప్పుడు ఆ కల్చరు అంటే కానిస్టేబుల్ గారు అబ్బాయి అంటే ఎక్సైజ్ కానిస్టేబుల్ చిరంజీవి గారు ఫాదర్. అవును సార్. మళ్ళీ ఇన్నాళ్ళకి అన్నాళ్ళకి కానిస్టేబుల్ గారి అబ్బాయి అని పేరు ఇప్పుడు మళ్ళీ వింటున్నాం. అవునవును సార్ కదా. అంటే మీ ఇంట్లో అసలు నిన్ను ఎంకరేజ్ చేశారా? నీ తాలూకు దూకుడేనా? లేదు సార్. అంటే లేకపోతే స్టాంపింగ్ ఇచ్చి వచ్చేసి నమ్ముతుంటారు కదా? అయ్యో సార్ అలా కాదు సార్. జనరల్ గా లైక్ మా నాన్న కూడా ఒకప్పుడు హీ వాంటెడ్ టు బి అన్ యాక్టర్ సార్. అమ్మా. సో ఆయన సిచ్యువేషన్ అప్పటికే నాన్నకి పెళ్లి అయిపోయింది. సో తను ఎందుకో అంటే ఇంకా అసలు ఆ ఊరు నుంచే బయటికి రాలేకపోయాడు సార్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్. వరంగల్ కూడా సార్, ధర్మసాగర్ అనే ఒక విలేజ్ దగ్గర పీసర్ అనే ఊర్లో డాడ్ యూస్ టు, అంటే మా తాత వాళ్ళంతా అక్కడ ఉండేది. సో అక్కడి నుంచి నాన్న ఈ వాంటెడ్ టు కమ్, అంటే మూవీస్ ఎక్కువ చూడడం, మా తాతయ్య కూడా నాన్న కూడా కొంచెం ఆ కల్చర్ ఉంది సార్ మాకు. అంటే లైక్ విలేజ్ లో వెళ్ళి వేస్తారు కదా సార్ ఎప్పుడో ఒకసారి టీవీ, పెద్ద టీవీ పెడతారంట. సో వెళ్ళి చూసి ఈ గాట్ ఇంట్రెస్టెడ్ అండ్ ఈ వాంటెడ్ టు కమ్ బి అన్ యాక్టర్. బట్ సమ్హౌ ఆయన వల్ల అవ్వలేదు సార్ అది. ఇంకా ఆ లోపే ఈ ఏపీఎస్పీలో జాబ్, అంటే పోలీస్ జాబ్కి వెళ్ళడము, జాయిన్ అయిపోవడము, ఇంకా అంటే నాన్నకి ఇంకా అక్కయ్య నేను పుట్టడము. సో ఇంకా he was into the family రెస్పాన్సిబిలిటీస్ లోకి వెళ్ళిపోయాడు సార్. అదే నాకు అంటే నాన్న సపోర్ట్ అంటే సపోర్ట్ ఇచ్చేవాడు సార్. కానీ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ ఏంటంటే అది గట్టిగా చెప్పలేడు సార్. సపోర్ట్ ఇచ్చినా కూడా
లేదు ఏం కాదు నువ్వు వెళ్ళు అని కూడా చెప్పలేడు. ఒక పాయింట్ వరకు యూస్ టు సపోర్ట్ మీ. నన్ను యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేశారు. సో ఆయన చేయాల్సిందంతా ఆయన చేశారు సార్. అండ్ ఐఎమ్ షూర్ లైక్ అంటే మా డాడీ నాకున్నారు, మా మమ్మీ డాడీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఈ మాత్రం ఈ స్టేజ్ లో నేను అంటే ఇక్కడ వరకు రాగలిగా. ట్రూ సార్ ఇక్కడ వరకు వాళ్ళ ట్రూ సార్ పుష్. కానీ మధ్యలో నాన్న కూడా అనేవాడు, అంటే వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళారు, వేరే ఫ్రెండ్స్ వాళ్ళ ఆస్ట్రేలియాకి వెళ్ళాను, వేరే వాళ్ళ కొడుకులు ఎస్ఐ లైన్ సిఐ లైన్ అంటే నన్ను కూడా అనేటోడు, డిగ్రీ అయిపోయింది కదా నువ్వు కూడా స్టార్ట్ చేయి, ఎస్ఐకి మంచి హైటే ఉంది, మంచినే ఉన్నావు కదా అని. బట్ నాకు ఎప్పుడు అటు సైడ్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఏం లేకుండే సార్, ఇటే ఉండే. కొంచెం అడిగాడు, ఇంకా తర్వాత లైక్ హీస్ ఆల్సో లేదే మనం వీడి గోల్ ఏందో అటు సైడే సపోర్ట్ చేద్దాం అని అటే సపోర్ట్ చేద్దాం. కానీ పోలీస్ ఇంట్లో వాతావరణం అంతా ఎప్పుడు దొంగలు నేరస్తులు డిసిప్లైన్ గా ఉంటుంది, చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది, జైలు లాగా ఉంటుంది. మరి ఈ జైలు ఏం లేదు సార్, లేదా డిసిప్లిన్ అంటే కొంచెం అంటే డిసిప్లైన్ ఉండాలి సార్. మా నాన్నకి వాల్యూస్, ఎథిక్స్ అండ్ డిసిప్లిన్స్ మేజర్ గా ఉంటది సార్ మా నాన్నకి. ఫ్రెండ్లీగానే ఉంటాడు, ఫ్రెండ్లీ అంటే హీస్ లైక్ డాడ్ సార్. ఇంకా డాడీలు అంటే కొడతారు, తిడతారు, పాకెట్ మనీ ఇస్తారు, కొన్నిసార్లు మనం కొట్టేస్తాం డబ్బులు. అది కొట్టేవా సార్, చిన్నప్పుడు కొట్టేస్తుంది సార్. చెప్పావు మీ నాన్నగారికి కొట్టేసాను నాన్న చెప్పాను సార్, అంటే తెలుస్తుంది కదా సార్ డబ్బులు తీసేస్తే. డబ్బులు తీసుకుని అలా. ఎన్నాళ్ళు పట్టింది నీకు ఈ జర్నీ నార్మల్ గా? ఒక 10 years పట్టింది సార్. నేను 2015-14 ఆ టైంలో స్టార్టెడ్. అంటే ఇంటర్మీడియట్ అయిపోయాక ఆంధ్రపూరి అనే సినిమాకి నాకు ఒక ఆడిషన్ ఇవ్వమని అడిగారు సార్. దట్ వాజ్ మై ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి సార్. సో ఏం తెలియదు, రమేష్ ప్రసాద్ గారి ప్రొడక్షన్ అని చెప్పారు. వాజ్ వెరీ ఎక్సైటెడ్. అంటే ఐమాక్స్ లో సినిమా చూడడమే మనం ఒక ఎక్సైట్మెంట్ పాయింట్ సార్. అట్లాంటిది ఐమాక్స్ కి సంబంధించిన ఓనర్లు వాళ్ళ సినిమా చేస్తున్నారు, మనల్ని పిలుస్తున్నారు అంటే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. వెళ్ళి ఆడిషన్ ఇచ్చా. అంటే నేను అంత గ్రేట్గా ఏమి ఇవ్వలేదు సార్ అప్పుడు ఆడిషన్. అంటే వెరీ బేబీ స్టెప్స్ కదా సార్, నాకు తెలియదు. అంటే అసలు కెమెరా ఇలా ఉంటుంది, మనం ఇలా కదిలితే అది అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతుంది అని కూడా తెలియదు. సో అలాంటివి కొన్ని తెలియనప్పుడు మనం అది అంత యాక్యురేట్గా నేను కొన్ని ఇవ్వలేకపోయా. సో ఆ తర్వాత డిస్కషన్స్లో ఏదో ఇంకా వేరే యాక్టర్ వచ్చారు, చేసుకున్నారు. సో అక్కడి నుంచి నేను యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని, యాక్టింగ్ నేర్చుకుందామని అరుణ భిక్షు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను సార్. సో అక్కడ నాన్న జాయిన్ చేశారు యాక్టింగ్కి. సో అలా మై జర్నీ స్టార్టెడ్ సార్. ఇంటర్మీడియట్ తర్వాతే వచ్చేసారు? ఐ వాజ్ వెరీ క్లియర్ సార్. డిగ్రీ కూడా చదవలేదు? లేదు చదవలేదు సార్. అంటే డిగ్రీ చేశాను సార్. తర్వాత డిస్టెంట్ ఎడ్యుకేషన్, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లో కాకతీయ యూనివర్సిటీలో చేశాను సార్. బీకామ్ చేశాను. అలా ఇంకా జర్నీ స్టార్ట్ అయింది. బట్ మేజర్ పోర్షన్ అంతా ఇటే సినిమాల వైపే ఉన్నా సార్. ఐ వాజ్ వెరీ క్లియర్ దట్ నేను సినిమాల సైడే పని చేయాలి, ఏదో పని చేయాలి. అంటే మనం చాలా మంది యాక్టర్స్ స్టోరీస్ వింటుంటాం కదా సార్. రవితేజ గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి వచ్చారు, నాని గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి వచ్చారు. లైక్ అందరి స్టోరీస్ వినడం, ఇన్స్పైర్ అవ్వడం. ఓకే మనం కూడా హీరో డైరెక్ట్ గా అవుతామో లేదో మనకు తెలియదు. సరే మన ప్రాసెస్ మనం స్టార్ట్ చేయాలి ఎక్కడి నుంచి అని చెప్పి అలా జర్నీ స్టార్ట్ చేసి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేయడం కానీ, ఇంటరాక్ట్ అవ్వడం కానీ, అలా జర్నీ స్టార్ట్ అయింది సార్. అంటే నీకు ఎప్పుడు అసలు మనం ఉన్నది ఎక్కడ, సినిమా ఇండస్ట్రీ ఎక్కడ, అసలు మనం ఎలాగ అక్కడికి లీప్ అవ్వగలం అని అనిపించిన రోజులు లేవా నీకు? లేదు సార్, చాలా సార్లు అనిపించింది సార్. అంటే నేను ఈవెన్ మా 10th class లో ఉన్నప్పుడు కూడా స్టోరీస్ అవి ఇవి మాట్లాడుతుండేటోను మా ఫ్రెండ్స్ తోని. వాళ్ళు అనేటోళ్ళు నేను హైదరాబాద్ వెళ్ళిపోతారా అని. చాలా సింపుల్ గా అనేటోను సార్, నేను హైదరాబాద్ వెళ్ళిపోతా, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోతా అని చెప్పేటోను నేను. వాళ్ళందరూ అంటే అంత సింపుల్ గా ఎలా వెళ్తావు, అసలు నీకు ఎలా తెలుస్తుంది అంటే ఏమో నాకు తెలియదు సార్. లైక్ ఆ టైంలో ఫేస్బుక్ ఈజ్ వెరీ ఫేమస్ సార్. లైక్ యాక్టర్స్ అయినా డైరెక్టర్స్ అయినా ఫేస్బుక్ లో అందరినీ ఎతకడం, అదే అప్పుడప్పుడే ఫేస్బుక్ పాపులర్ అవుతుంది. అవును సార్, అవును సార్. సో ఇప్పుడున్న సుజిత్ సైన్ అన్న కానివ్వండి, లైక్ పవన్ సాధినేని అన్న, ప్రేమ ఇష్కాదల్ డైరెక్టర్, ఇట్లా చాలా మంది డైరెక్టర్లకు ఐ యూస్ టు మెసేజ్ దెమ్ సార్. అంటే వెళ్ళి అన్న ఐ వాంటెడ్ టు బి అన్ యాక్టర్ అని చెప్పి ఐ యూస్ టు మెసేజ్ ఆల్ ఆఫ్ దెమ్. కొంతమంది రియాక్ట్ అయ్యారు, కొంతమంది రియాక్ట్ అంటే వాళ్ళ బిజీలో వాళ్ళు చూడలేదు. బట్ నాకు సినిమా ఇండస్ట్రీకి ఇంటరాక్షన్ స్టార్ట్ అయింది అయితే ఫేస్బుక్ నుంచే సార్. అంటే డోర్స్ అంటే
గెట్టింగ్ క్లోజర్ టు సినిమా ఇండస్ట్రీ, యా ఆ ప్లాట్ఫామ్ Yeah. ఫేస్బుక్. వాళ్ళందరికీ మెసేజ్ చేసి అన్న నేను ఇలా యాక్టర్ అవుదాం అనుకుంటున్నా, నేను హైదరాబాద్ వద్దాం అనుకుంటున్నా, వస్తున్నా, ఏం చదువుతున్నా వచ్చేస్తున్నా రేపే విడుదల సార్. అంటే అప్పట్లో ఊహలు అలాగే ఉండేవి సార్, అంటే ఎలాగానే వచ్చేస్తుందేమో అన్న ఫీలింగ్ లో ఉండేవాడిని. అంటే నేను నీ కార్ పంపించి హోటల్లో నీకు కృష్ణాపురంలో ఏసీ రూమ్ పెట్టి ఏసీ సూట్. సార్ మరీ అంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అంటే ఊహలు అలాగే ఉంటాయి కదమ్మా. యా సార్, డెఫినెట్లీ సార్. కార్ వస్తుంది, ఎక్కి నువ్వు స్ట్రైట్ గా లొకేషన్ లో అన్నపూర్ణ స్టూడియోలో దిగి. మరీ అంతైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేను. అంటే అట్లీస్ట్ ఏదో ఒక దారి దొరుకుతుంది కదా మనకి, ఎవరో ఏదైనా ఫైనల్ గోల్ అదే కదా. ఫైనల్ గోల్ ఇస్ దట్. కృష్ణ ఒబ్రాలో ఏసీ సూట్, కారు, మెర్సిడీస్ బెంచ్, అన్నపూర్ణ స్టూడియోలో దిగ్గానే అందరూ ఫ్యాన్స్. ఫైనల్ డ్రీమ్ అదే కదా. హోప్ఫుల్లీ సార్, అంటే అయితే హ్యాపీ సార్. ఫింగర్స్ క్రాస్డ్. థ్యాంక్ యూ సార్. హోప్ఫుల్లీ సార్. అసలు మొట్టమొదట ఓకే, ఫేస్బుక్ లోని చాలా మంది పెడుతుంటారు, చాలా మందికి ఉన్న ఆశ ఇది సినిమాల్లోకి రావాలి. నువ్వు నటుడు అవ్వాలనుకున్నావా, హీరో అవ్వాలనుకున్నావా? సార్ ఐ వాంటెడ్ టు బి అన్ యాక్టర్ సార్. అంటే యాక్టర్ గా నేను అవ్వాలనుకున్నాను సార్. హీరోని ఇంకా జనాలు చేస్తారు సార్, అంటే వాళ్ళకి నచ్చితే నేను ఐ బి అన్ హీరో. బట్ ఫస్ట్లీ ఐ వాంటెడ్ టు బి అన్ యాక్టర్ సార్. అంటే ట్రూ టు ద క్యారెక్టర్ అనేది స్టిక్ అయి ఉండాలి. నువ్వు అలాగే చేసావమ్మా. యా సార్. రాజు వెక్స్ రాంబాయ్లో యూ హ్యావ్ పెర్ఫార్మ్డ్ ఎవ్రీ సీన్ ఫెంటాస్టిక్ గా చేసావు, చాలా బాగా చేసావు. అంటే నీ ఫీలింగ్ ఇప్పుడు నువ్వు చెప్తుంటే క్యారెక్టర్ లో నాకు నవ్ ఐఎమ్ ఏబుల్ టు విట్నెస్. నువ్వు ఒక యాక్టర్ గా, సినిమాలో ఒక హీరోగా, కథకి ప్రోటగనిస్ట్ గా నువ్వు చాలా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. దట్ ఈస్ వేర్ ఐ వెరీ మచ్ రెస్పెక్ట్ యూ. అంటే వాట్ ఈస్ ది డిఫరెన్స్ యూ ఫెల్ట్ బిట్వీన్ యాక్టర్ అవ్వాలనుకున్నాను సార్, హీరోకి యాక్టర్ కి నీకు తేడా ఏమనిపిస్తుంది? సార్ యాక్టర్ ఈజ్ ట్రూ ఫర్ ద క్యారెక్టర్ సార్. అంటే ఒక యాక్టర్ గా మనం ఫుల్ఫిల్ చేయగలిగితే ఆటోమేటిక్ గా మనం హీరో కూడా ఫుల్ఫిల్ అవుతుందని నేను అనుకుంటున్నాను సార్. అంటే రాజు అనే క్యారెక్టర్ ని లైక్ నేను చేసినప్పుడు అంటే నాకు ఏ బ్యారియర్స్ ఏం లేవు సార్. నేను ఏదైనా చేయగలుగుతాను, ఎనీ ఎక్స్టెంట్. నేను బ్యాండ్ కొట్టగలుగుతాను, నేను ఎనీ ఎక్స్టెంట్కి వెళ్ళగలుగుతాను. అంటే నేను రాజులా ఉండగలుగుతాను సార్ 100%. సో హీరో అన్నప్పుడు కొన్ని మనం అంటే వెన్ వీ డూ సంథింగ్ అంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలేమో. అంటే మనం జనాల్ని ఏం చూపిస్తున్నాం, ఏం చేస్తున్నాం అనే దాని మీద కొంచెం అంటే ఆ మంచి చెడు కొంచెం చూస్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను సార్. లైక్ అంటే లాట్ ఆఫ్ పీపుల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హీరోస్ సార్. సో ఎనీ హీరో వాళ్ళు ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్ సార్ చాలా మందికి, ఆఫ్ స్క్రీన్ అయినా ఆన్ స్క్రీన్ అయినా. దే మెనీ క్యారెక్టర్స్ ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ ద లాట్ ఆఫ్ పీపుల్. దే గెట్ ఇన్స్పైర్డ్. సో అది ఉంటుంది సార్. సో అట్లాంటప్పుడు కొంచెం అంటే హీరో అనేది ఏంటంటే సార్ జనాలు వాళ్ళు ఇచ్చే అప్లాజ్ సార్ అది. సో అది మోర్ దెన్ నేను అనుకోవడం కన్నా లైక్ గెటింగ్ ఫ్రమ్ జనాలు ఈజ్ ఎ బిగ్గెస్ట్ థింగ్ సార్. ఫస్ట్లీ ఐ వాంటెడ్ టు బి అన్ యాక్టర్ సార్. సో యాక్టర్ జోన్ తర్వాతే ఏదైనా స్టార్ట్ అవుతుంది సార్. అది నీ ఆనెస్టీ అమ్మా. చాలా నేను ఎందుకంటే అలాగ నువ్వు అనుకున్నావు కాబట్టి యూ విల్ హ్యావ్ ఎ లాంగ్ వే ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ. నీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్? నాకు లైక్ ఎవ్రీ యాక్టర్ హూ ఆర్ కమ్ అప్ ఫ్రమ్ అండ్ అంటే ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి వాళ్ళు ఒక స్టాండ్ అవుట్ అయి ఉన్న ప్రతి యాక్టర్ అంటే నాకు ఇష్టమే సార్. రెస్పెక్ట్ అండ్ ఐ హావ్ హ్యూజ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దెమ్. యాజ్ ఏ ఫ్యాన్ బాయ్ అయితే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ సార్. అమ్మా హ్యూజ్ ఫ్యాన్ సార్. ఓకే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ సినిమాలు చూసావు ఆయన ఎక్కువ? అంటే ఇలా మనం ఎప్పుడు చేస్తాం మనం అలా ఎప్పుడు అనుకోలేదు సార్. అనుకోలేదు సార్. పవర్ స్టార్ సార్ డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, లైక్ స్టైలైజ్డ్ లుక్స్ అవన్నీ బాగా ఇన్ఫ్లుయెన్స్డ్ సార్. అంటే పంజా సినిమా కూడా నేను ఫస్ట్ నా లైఫ్ లో బంగారం సినిమా చూసాను సార్. నేను 4th క్లాస్ ఉన్నప్పుడు బంగారం సినిమా డే 1 మా మామయ్య పవర్ స్టార్ ఫ్యాన్ అనమాట. ఆయన తీసుకెళ్ళాడు నన్ను డే 1 రోజు సినిమాకి తీసుకెళ్ళాడు వరంగల్లో. సో అలా నేను గాట్ కనెక్టెడ్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సార్. అంటే ఆ 4th క్లాస్ ఆ ఏజ్ లో ఉన్నప్పుడు మనం వెళ్ళి సినిమా చూస్తే
అంటే ఆ ఎనర్జీ ఇంకోలా ఉంటది కదా సార్. మొదల చిన్న చిన్న Yeah. జ్వరం వస్తుంది ముందు. ఆ? అది జ్వరం అని తెలీదు. ఆ? అది జ్వరం అని తెలిసేలోగా పూర్తిగా పిచ్చిలోకి వెళ్ళిపోతారు. లేదు సార్. దట్స్ వాట్ పవర్ యా స్టార్. ఎగ్జాక్ట్లీ సార్. వాట్ పవర్ స్టార్. టూ సార్. బద్రి, తొలి ప్రేమ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిలిం ఫ్రమ్ ఖుషి అండ్ ఎవ్రీ సినిమా సార్. అసలు ఒక్కటి అంటే స్పెసిఫిక్ గా మనం చెప్పలేము సార్. అదేలే ఓవరాల్ గా. ఓవరాల్ గా నాకు చాలా ఎక్కువ అంటే తొలి ప్రేమ చాలా ఎక్కువ ఇష్టం సార్. తర్వాత నాకు పంజాలో లుక్స్ చాలా బాగుంటాయి సార్. అంటే బియర్డ్ ట్రెండ్ అసలు అలా స్టార్ట్ అయ్యి 2010 లో December 10th రిలీజ్ అయింది సినిమా. అబ్బా డేట్ తో సహా సార్ చెప్పారు. నేను అంత కోర్ ఫ్యాన్ సార్. నేను వెరీ కోర్ ఫ్యాన్ ఫర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సార్. Very nice. డే 1 నేను పక్కా ఆ సినిమా అంటే అంత డేట్లు కూడా చాలా కరెక్ట్ గుర్తుంటాయి సార్ నాకు. వెరీ హ్యూజ్ ఫ్యాన్ సార్ లైక్ పవర్ స్టార్ గారికి. ఓకే. అంటే నీకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నువ్వు డ్రా చేసుకున్న పాయింట్స్ చెప్పాలి అంటే అంటే ఏం చెప్తావు? సార్ హీఈస్ హంబుల్ అండ్ హానెస్ట్ పర్సన్ సార్. లైక్ అంటే ఆన్ స్క్రీన్ ఆర్ ఆఫ్ స్క్రీన్ లైక్ హీస్ ఆనెస్ట్ అండ్ హంబుల్నెస్, కైండ్నెస్ ఇస్ ద మోస్ట్. అంటే హీఈస్ అ పవర్ సార్. లైక్ ఇంకా యూ కెన్ అది మనం అంటే ఆయన నుంచి ఏం తీసుకోగలుగుతామో తీసుకోలేమో నేను ఏం చెప్పలేను సార్. బట్ యూ జస్ట్ వి సీ ఫ్యూ పీపుల్ యాజ్ అన్ జస్ట్ అన్ అడ్మైరింగ్ సార్. వాళ్ళని వాళ్ళు ఏం చేసినా అందంగా అనిపిస్తుంది అంతే. అది ఫ్యాన్ కదా మరి ఎందుకు అందంగానే ఉంది? అదే సార్. అలా అది సార్. అంటే ఈ ఆయన చేసిన సినిమాల్లో Sir. అట్లీస్ట్ ఇప్పుడైనా Sir. నీకు ఒక హీరోగా ఒక స్టాంపింగ్ వచ్చింది. అవును సార్. Right? ఇప్పుడు నిజంగా నువ్వు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా నువ్వు అంటే నీ కళ్ళలో ఊహల్లో అదేంటది సార్ వాళ్ళు కూడా ఆ. గుర్తులేదు సార్ నేను. నేను మెగాస్టార్ చిరంజీవి గారు అయిపోదామని ఉంటుందా నా ఊహ అది. సార్ నువ్వేం చేయగలవు దానికి కదా? నా ఊహకి నువ్వేం చేస్తావు? అంటే నాకు అది ఆ ఊహ కూడా అందట్లేదు సార్. అందట్లేదా? Like, ఎందుకంటే కొన్ని రోల్స్ అంటే ఇప్పుడు నేను ఎలా చూసుకుంటా అంటే ఇప్పుడు నా రాజువేడ్స్ రాంబాయ్ రాజులాగా నేనే పర్ఫెక్ట్ చేశాయని ఎలా అయితే ఫీల్ అవుతారో సో అలా కొన్ని సినిమాలు కొన్ని ఇంకా వాళ్ళు తప్ప ఇంకెవరు చేయలేరు సార్. అలా పవర్ స్టార్ చేసే సినిమాల్లో అసలు పవర్ స్టార్ గారు తప్ప ఇంకెవరిని మనం ఊహించుకోలేము సార్. అంతేనా? యా సార్. అంటే మీ ఏరియా అంతా పవర్ స్టార్ బాగా ఫేమస్ కదా అవును సార్. ఆ ఏరియా. యా సార్. యా Hmm? సార్. యా వరంగల్ ఇస్ వెరీ లైక్ ఫుల్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు సార్ అవునా? పవర్ స్టార్ గారు. యా రైట్ రైట్. ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత Sir. మీ ఇంట్లో గాని Hmm. అయితే మీ ఫాదర్ ఆయన ఒక రకంగా సాక్రిఫైస్ చేసినట్టే కదా నువ్వు ఇందాక చెప్పినట్టుగా చెప్పిన sir. దాని ప్రకారం. యా సార్. ఓ 10 రోజులు స్పీడ్ గా ఉంటుంది ఆ జీతం అయిపోయే వరకు మళ్ళీ 20 days అవునవును గుడ్ స్పెండ్. యా 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 అంతే Huh? సార్. అంతే అంతే సార్. అలాంటి టైంలో నిన్ను యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేసి యా సార్. ఆయన నమ్మి యా సార్. మీ మదర్ కూడా సపోర్ట్ చేసి అవును అవును సార్. యా యా. ఈరోజు వాళ్ళు మరి నీ జర్నీలో నువ్వు పడుతున్నప్పుడు ఎందుకురా అబ్బాయి ఏదైనా చదువుకుని ఉద్యోగం చేసుకోవచ్చు కదా అది ఇట్స్ మిడిల్ క్లాస్. ఎస్ సార్. ఎస్ సార్. వెన్ ఐ యూస్ టు స్టే ఇన్ ఫిలిం నగర్ సార్. ఒక బస్తీలో ఉంటుంది సార్ ఫిలిం నగర్ లో. ఒక చిన్న గలీలో కొంచెం కొండ మీదకి వెళ్ళి ఉండే ప్లేస్ ఒకటి ఉంటుంది సార్. మై రూమ్ రెంట్ వాజ్ లైక్ అరౌండ్ 3200 ఎంతో సార్. వెరీ స్మాల్ రూమ్. అంటే చాలా చిన్న రూమ్ ఇరుక్కుంటుంది. నేను నా యాంకరింగ్ జాబ్ కూడా మానేసాను సార్ అప్పుడు. అంటే నా లైఫ్లో మనం ఒక కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అనేది మై స్పేస్ సార్. నాకు యాంకరింగ్లో ఒక సర్టెన్ శాలరీ వచ్చేది, ఇంకొంచెం ఇంక్రిమెంట్ చేస్తా అన్నారు, ఉండిపో ఇక్కడే అని అడిగారు సార్. నాకు అనిపించింది ఎక్కువ శాలరీ తీసుకొని నేను ఇక్కడే ఉండిపోతే ఇక్కడే ఆగిపోతానేమో అని భయం వేసింది సార్ ఆ రోజు. సో ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం రాంగ్ కాలేదు, రైటే అని ఈ రోజు నేను నమ్మగలుగుతున్నాను సార్. ఎందుకంటే ఆ రోజు ఆ డెసిషన్ తీసుకున్నాను కాబట్టి ఈ రోజు ఇక్కడ కూర్చోగలిగాను సార్. కరెక్ట్. సో అప్పుడు మా నాన్న ఒక రోజు ఫిల్మ్ నగర్కి వచ్చాడు సార్. లైక్ వన్స్ హీ సా మై రూమ్, నేను ఉంటున్న స్పేస్ రూమ్ చూసి వెరీ వాష్రూమ్ కూడా ఏంటంటే 4 పోర్షన్స్ కి కలిపి ఒకే వాష్రూమ్ ఉంటుంది సార్. వాటర్ కూడా ఇలా ట్యాప్ లో తిప్పితే రావన్నమాట, ఎప్పుడు పడితే అప్పుడు. ఒక సర్టెన్ టైం ఉంటుంది, ఆ టైంకే వాటర్ వస్తాయి, అది డ్రమ్ లో పట్టుకోవాలి. ఇంత స్పేస్ ఉంది సార్. సో నేను ఇక్కడికి ఆ జాబ్ మానేసి అక్కడికి వచ్చి రూమ్ లో జాయిన్ అయ్యి ఆ రూమ్ లో రెంట్ ఉంటూ ఒక్కడినే నేనే వండుకొని నేనే తింటూ, నేను జిమ్కి వెళ్ళడం, మంచి ఫుడ్ తినాలి జిమ్కి వెళ్ళాలంటే, మంచి ఫుడ్ తినడం, ఇలా చేసుకోవడం అండ్ ఆడిషన్స్కి వెళ్ళడం ఈజ్ మై మేజర్ ప్రయారిటీ సార్. నేను నాకు 1.5 year వరకు నేను ఏం వర్క్ చేయలేదు సార్. మా నాన్న మీదే డిపెండ్ అయ్యా. నా దగ్గర పెద్ద సేవింగ్స్ కూడా ఏం లేవు సార్. యాంకరింగ్ జాబ్ నేను చేస్తున్నప్పుడు సేవింగ్స్ కూడా ఏం లేవు.
ఎందుకు లేవు? సార్ అంటే ఎలా ఉంటాయి సార్, మంచి బట్టలు వేసుకోవాలి, మనం ఇంటర్వ్యూ చేయాలన్నా బయటికి వెళ్ళాలన్నా మెయింటైన్ చేయాలి. యా సార్, మంచి Hmm. కనపడాలి. ఒక్క షర్ట్ చూస్తేనే 4,000 2,000 3,000 1000 ఉంటుంది సార్. అదేలే. సో అట్లాంటప్పుడు నువ్వు ఉన్న ఫ్రెండ్స్ ని బారో చేయడం, అరే నీ షర్ట్ మామ ఒకసారి నేను ఒక ఇంటర్వ్యూ ఉంది ఈరోజు, ఒక హీరోని కలవకపోతానేమో, ఒక ఆడిషన్కి వెళ్తున్నా అని చెప్పి వాడి షర్టు ఇంకోటి దగ్గర షూ తీసుకొని వేసుకొని అలా ఆడిషన్లు తిరుగుతూ నీట్ బట్టలు వేసుకొని అలా బస్ ఎక్కి వెళ్తే పరిగెత్తుకుంటూ అలా వెళ్ళి బస్సులో ఈ మణికొండలో ఉన్నప్పుడు దర్గా దగ్గర బస్ ఎక్కి లేదా మణికొండలో ఎక్కి ఫిలింనగర్లో దిగి అలా నడుచుకుంటూ చాలా, అంటే ఆ బస్సు నిజంగా ఆ ఆడిషన్ ప్లేస్ వరకు వెళ్ళదు, మనం ఒక దగ్గర దిగాలి, అక్కడి నుంచి మళ్ళీ ఆడిషన్ దగ్గరికి నడవాలి. సో మనకి చెమటలు వస్తాయి, మన జుట్టు సరిగ్గా ఉండాలి, మనం బాగా కనబడాలి. ఈ చాలా ఫేస్ చేసాను సార్. అంటే ఏంటమ్మా నువ్వు జుట్టు సరిగ్గా దూకొని రావచ్చు కదా, మంచి కనపడచ్చు అంటే సార్ ఎవరికి ఉండదు సార్. ఎవ్రీ వన్ వాంటెడ్ టు లుక్ దెమ్సెల్ఫ్ ఇన్ అ గుడ్ వే. బట్ సిచ్యువేషన్స్ అన్ని మనం ఫేస్ చేసుకొని వస్తుంటాం. చాలాసార్లు మనల్ని అంటే ఏంటి మంచి ఉండొచ్చు కదా, దూకొని రావచ్చు అంటే మనం బైక్ మీద వెళ్తే హెల్మెట్ పెట్టుకొని వెళ్తాం సార్. దిస్ ఇస్ ఎవ్రీ యాక్టర్స్ ప్రాబ్లమ్ సార్ ఇవన్నీ. కమ్ అప్ అంటే నో బ్యాక్గ్రౌండ్ నుంచి లేని వాళ్ళు ఇది. సో ఈ అన్ని స్ట్రగుల్స్ చూసి మా నాన్న కూడా ఏంటంటే వీడు ఏదో ఇంత స్ట్రగుల్ అవుతున్నాడు, వీడికి జాబ్ చేయాలి అని ఉంటే వీడు ఎప్పుడో చేసేటోడు, వీడు ఏదో చేయాలనుకుంటున్నాడు, సరే ఎందుకు మనం వాడిని ఆపడం అని చెప్పి ఈ నెవర్ యూస్ టు టెల్ ఎనీథింగ్ సార్. ఏదున్నా కానీ సర్ది ఏదో అక్కది చైనున్నా ఏదున్నా అలా పెట్టి అంతెందుకు సార్. మా సినిమా రిలీజ్ ముందు వరకు కూడా మా ఇంట్లో ఈ టెన్షన్సే ఉండేది సార్. నాకు అక్క చైన్ పెట్టో లేకపోతే ఏదో ఒకటి పెట్టి మనీ తీసుకొచ్చి టు డూ సమ్, అంటే ఇప్పుడు బండి నడవాలి కాబట్టి నడిపించేవాళ్ళం సార్ అలా. సో హోప్ఫుల్లీ లైక్ థింగ్స్ ఆర్ గోయింగ్ గుడ్ సార్. ఇప్పుడు ఇంకా 1,00,000 ఛానల్ కొంటారు మీ సిస్టర్ కి. హోప్ఫుల్లీ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడే రాసే యా సార్, వాట మీ సిస్టర్ కి నీ రెమ్యునరేషన్ లో అక్క నీ వాట ఇది ఇచ్చేస్తాను సార్ ఆబ్వియస్లీ. నాట్ ఏ ప్రాబ్లం అసలు. అదే కదా. సో అందుకే ఎప్పుడు మా నాన్న ఒక పాయింట్ తర్వాత ఎప్పుడు ఇంకా ఆయన ఆలోచించలేదు సార్. ఏదైనా కొట్టుకొని రా బిడ్డ అని చెప్పాడు. లైక్ నువ్వు ఎట్లనైనా కొట్టుకొని రా ఇంకా అని మోటివేట్ చేశాడు. కానీ ఏదో మన వల్ల కాదు ఇంకా వచ్చేసాను అని సార్. నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళావు, ఏదో చేస్తాను వెళ్ళావు. పోలీస్ కరేజ్. యా సార్, పొలిటికల్ రా అంటే నాకు బైసన్ సినిమా చూసినప్పుడు ఐ వాజ్ రిలేటెడ్ టు మై డాడ్స్ క్యారెక్టర్ సార్. అంటే ఎలాగైనా కొట్టుకొని రా అని ఎలా అయితే చెప్తారో అలాగే చెప్పాడు సార్ మా నాన్న కూడా, ఎలాగైనా కొట్టుకొని రా అని. అదే మీ డైరెక్టర్ గారు సాయిలు కూడా నేను వచ్చినప్పుడు ఆయన కూడా అదే చెప్పాడు. వాళ్ళ ఫాదర్ కూడా వాళ్ళు రైతు కుటుంబం, వ్యవసాయం, ఏదో ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు. అందులో కూడా ఆయన కూడా అలాగే ధైర్యం ఇచ్చి. నాకన్నా ఎక్కువ స్ట్రగుల్స్ మా డైరెక్టర్ తీసారు. లైక్ నాది ఒక లేయర్ ఆఫ్ స్ట్రగుల్ ఉంటే డైరెక్టర్ ది ఇంకో లేయర్ ఆఫ్ స్ట్రగుల్, ఇంకో యాంగిల్ ఆఫ్ స్ట్రగుల్. మీ ఇద్దరిది యాంగిల్స్ వేరు. నటుడివి, తను రచయిత దర్శకుడు కదా, ఆ తేడా ఉంటుంది. ఇప్పుడు మరి నీకు కాలేజీలో నువ్వు చదువుతున్నప్పుడు ఇప్పుడు ఈ రాజు వెట్స్ రాంబాయి స్టోరీ నీ జీవితంలో ఏదైనా ఉందా? అంటే నేను అసలు కాలేజ్కి వెళ్ళలేదు సార్, ఇంకెక్కడ ఉంటుంది సార్ నాకు. స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ లో చేసేసారు, యాంకరింగ్ చేస్తున్నా. ఇంకెక్కడికి ఏముంటుంది, లవ్ అంతా జూబ్లీ హిల్స్ మీద, స్టూడియోల మీద. ఎగ్జాక్ట్లీ సార్, కెమెరాల మీద. అసలు టైం ఎక్కడ లేదు సార్. అంటే ఫోకస్డ్ గా సినిమాలో ఉండేవాళ్ళు. అది కూడా గొప్ప విషయం కదా. చాలా డిసిప్లిన్డ్ గా ఉండడం, పిచ్చి వేషాలు, పిచ్చి తిరుగుళ్ళు కాకుండా చాలా సిన్సియర్ గా ఉండేటం సార్. నేను నా వర్క్, నా ఆడిషన్స్ ఇదే లేయర్ లో ఉండేవాడిని సార్. ఎప్పుడన్నా ఎవరన్నా మాట్లాడితే బయటికి వెళ్దామన్నా మన దగ్గర జోబులో డబ్బులు ఉండవు. ఆ పుసుక్కున ఆ పిల్లని ఎడికైనా కెఫేకో ఎడికెళ్ళి తీసుకెళ్ళామంటే అక్కడికి వెళ్ళి మనం ఇలా చేతులు వేసుకోవడం వచ్చా పర్వాలేదు తప్ప ఇంకేం ఉండదు సార్. అనవసరంగా పరువు తీసుకోవడం ఎందుకు. సో వద్దు, మనకి ఇది వర్కౌట్ అవ్వదు. ఎండ్ ఆఫ్ ద డే మన పాకెట్ లో మనీ ఉంటేనే ఎవరైనా చూస్తారు, లేకపోతే చూడరు. ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్ సార్. అది చూసినా నీకు గిల్టీగా ఉంటుంది ముందు. అదే సార్, ఒక మెన్ ఏంటంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ ని వదిలేసి బయటికి రావాలి సార్. వాళ్ళు కష్టపడాలి, వాళ్ళ జోబులో డబ్బులు ఉండాలి, కనపడాలి, బయటికి వెళ్తే తీసుకెళ్ళాలి. ఓవరాల్ గా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్న హ్యూమన్ బీయింగ్స్ సార్. మెన్ ఆర్ లైక్ వాళ్ళు 10th క్లాస్ అయిపోగానే ఇంకా వాళ్ళ స్ట్రగుల్ ఉంటుంది సార్ ప్రతి అబ్బాయిది. ఏంటంటే అరే బయటికి పోవాలి, మా అమ్మ నాన్న పేరు మంచిగా చేయాలి. అంటే ఎంత అవారా చిల్లరగాడైనా కూడా
వాడి మైండ్ లో ఒకటి ఉంటుంది సార్, మా అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలి, సుఖంగా చూసుకోవాలనే ఒక థాట్, అంటే ఒక సీడ్ అయితే ఉంటుంది సార్. అది ఎనీ గోల్ మీద ఉన్నా, అంటే ఒక ఫోకస్డ్ గా ఉన్నా, ఫోకస్డ్ లేని మెన్ అయినా, ఎవ్రీ వన్ వాంటెడ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ, మెన్, దేర్ లైఫ్. సో ఇక ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ సార్. ఇక అదేలే అదేలే. అంటే నీ గ్రూప్ లోని నిన్ను డివైడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, డైవర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు చాలా జరుగుతుంటారు సార్. జరిగిందా? జరుగుతుంటారు సార్, చాలా జరుగుతుంటారు. మనం ఫోకస్డ్ ఉంటామే, ఇవన్నీ కావరా, నువ్వేమైతావురా హీరో, ఏ లైట్ తీసుకురా బాబు అని చాలా మంది అంటారు సార్. మనం లైక్ మా నాన్న ఎప్పుడు ఒకటి చెప్తాడు, సబ్కా సున్నా అప్నా కర్నా అంటాడు సార్. సో ఐ యూస్ టు ఫాలో దట్ వర్డ్ సో మచ్. సబ్కా సున్నా అప్నా కర్నా అన్నమాట. వినాలి, మనకు నచ్చింది మనం చేసుకోవాలి, అంతే. అదేలే. ఇప్పుడు ఫస్ట్ ఒక హోప్ఫుల్ గా, ప్రామిసింగ్ గా మనకి హోల్డ్ దొరికింది అని అనిపించిన మూమెంట్ ఏది నీకు అఖిల్? సరే, ఇట్లా చాలాసార్లు అనిపించి కొన్ని పెద్ద సినిమాలు ఓకే అయ్యి జరిపోయా, అలా డెమోల్ చేసి అంత ఓకే అనుకున్నా కూడా బయటకు వచ్చింది డ్యూ టు సమ్ అదర్ ఇష్యూస్. అది మనకు కూడా తెలియదు. వి షుడ్ నాట్ బ్లేమ్ దెమ్, బట్ పేషెన్స్ గా ఓపిక్ గా పట్టుకొని ఉన్నాను సార్. నాకు లైక్ రాజు వెడ్స్ రాంబాయికి నాకు బాగా అనిపించింది సార్. అంటే నేను ఏదో ఈ సినిమా కోసం నేను ఆల్మోస్ట్ ఒక 6 నెలలు తిరిగాను సార్. నేను రోజు ఆఫీస్ చుట్టూ తిరిగాను. అంటే వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయిపోయారు సార్, నన్నే తీసుకున్నాను వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, కానీ నాకు అది చెప్పలేదు. సో చెప్పినప్పుడు నాకు ఎలా ఉంటుంది సార్, నేను డైలీ వెళ్ళాల్సిందే కదా సార్. సో నేను డైలీ వెళ్ళేవాడిని, ఒక 6 నెలలు తిరిగాను సార్. నేను అసలు రోజు ఆటోలు వేసుకొని రోజు వెళ్ళేవాడిని, ఆఫీస్లో కూర్చునేటోని, అన్నకు హాయ్ చెప్పుటోని, కలిసేటోని, సీన్ చదువుకునేటోని, చూసుకునేటోని, ఈ సీన్ ఇలా చేద్దాం, ఆ సీన్ అలా చేద్దాం, డైలెక్ట్ ఈ సినిమాకి సంబంధించిన సపరేట్ డైలెక్ట్ ఉండే అది నేర్చుకునేటోని. మీవే ఇప్పుడు డైలెక్టేగా, ఇది కొంచెం డిఫరెన్సియేషన్ ఉంటుంది సార్. ఎలా అంటే వరంగల్లో ఏంటంటే అత్తనవా అని అడుగుతారు సార్, ఆ వాడతారు అనమాట. ఇటు ఏంటంటే వత్తనవా అని వాడతారు సార్, వా వాడతారు. సో ఆ చిన్న లేయర్ ఆఫ్ డిఫరెన్సియేషన్ కూడా మా డైరెక్టర్ సార్ పట్టుకుంటాడు అనమాట. సో దాని మీద అంటే మనకి ఎక్కువ తెలిసినప్పుడు ఏంటంటే ఇంకెక్కువ ప్రాబ్లం, జాగ్రత్తగా ఉండాలి సార్. అంటే మన ఫ్లోలో అత్తనవా అని అంటే అత్తనవా కాదు అత్తనవా. సో ఈ చిన్న పోర్షన్ కూడా ఈ మాట ఉంది కదా సార్. సో అందుకే అంటే ఆ చిన్న లేయర్ అంటే గుర్తుపట్టడం చాలా అంటే కష్టమే, అంటే అది చాలా చిన్న విషయమే సార్. కానీ అంత మైన్యూట్ స్టడీ, ఆ స్టడీ ఉండేది సార్. సో అందుకని కొంచెం అలా ప్రిపేర్ అయ్యేటోని, రోజు వెళ్ళి కలవడము. అండ్ ఎప్పుడు నీకు తెలిసింది నేను కన్ఫర్మ్ నేనే హీరో ఈ సినిమా? సార్ అంతెందుకు సార్, నేను మా పూజకు కూడా వెళ్ళలేదు సార్. మా సినిమా పూజ ఓపెనింగ్ అప్పుడు నేను అండ్ తేజస్వి గారు ఇద్దరం వెళ్ళలేదు సార్. లైక్ ఆ తర్వాత మాకు ఒక చిన్న డెమో ఒకటి చేసాము. అప్పుడు ఐ వాజ్ వెరీ కన్ఫర్మ్ ఫ్రమ్ ఈటీవీ, ఫ్రమ్ ఎవ్రీ వన్, లైక్ దీస్ గైస్ రాజు, వీడు రాజు రాబాయ్ అని చెప్పి అప్పటి నుంచి ఇంకా స్ట్రాంగ్ ఉండే సార్. ఆ డెమో అయిపోయాక ఇంకా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయా, ఓకే ఇది ఇంకా నన్ను ఎవరు వేరు చేయలేరు ఈ సినిమా నుంచి అని. అలా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఇంకా షూటింగ్ వెళ్ళే ముందు అన్నమాట. హోప్ ఫర్ మీ ఈ సినిమానే సార్. లైక్ అంతకు ముందు ఎప్పుడు అలాంటి సందర్భాలు రాలేదా? వచ్చాయి సార్, వచ్చి వెళ్ళిపోయాయి సార్. పెద్ద సినిమాలే వచ్చాయి, మంచి ప్రొడక్షన్స్ నుంచి వచ్చాయి, వచ్చి వెళ్ళిపోయాయి. విందు భోజనం అని ఇంకో సినిమా చేశాను సార్ 2009లో, మంచి సినిమా. బట్ అన్ఫార్చునేట్లీ థియేటర్కల్ రిలీజ్ రాలేదు దానికి. ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్ సార్ యాక్చువల్లీ. సో అప్పుడు ఒక హోప్ ఉండేది, దానికి ముందు కొన్ని హోప్స్ ఉండేవి, అవుతుందా లేదా అని. ఇంకో సినిమా కూడా హోప్ ఉండేది సార్. బట్ అప్పుడు అన్ఫార్చునేట్లీ నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ అయ్యి ఐ వాజ్ బెడ్ రిడెన్ ఫర్ 1 year సార్, ఆల్మోస్ట్ 2020లో. సో ఆ బెడ్ రిడెన్ లో ఉన్నప్పుడు కొన్ని సీన్లు నేను చేయలేను కదా సార్. లైక్ ఐ వాజ్ కంప్లీట్లీ లైక్ అసలు నేను కదలేని స్టేజ్ లో ఉన్నాను సార్. నేను ఇలా నిల్చోవడం కూడా ఓన్లీ 45 degrees మాత్రమే నేను నిల్చోగలుగుతాను, కంప్లీట్లీ కూడా ఇలా నిల్చోలేను, అంటే కూర్చోలేను కూడా. దట్ వాజ్ మై సిచ్యువేషన్. సో అప్పుడు ఇంకో సినిమా కూడా నేను అంటే వదులుకోవాల్సి వచ్చింది. ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్ యాక్చువల్లీ. ఏ సినిమా అబ్బా అది? సార్ ఆ పేర్లు చెప్పకూడదు సార్, నన్ను ఫైనల్ చేశారో లేదో అనేది నాకు కూడా తెలియదు. కాదు, ఇప్పుడు నువ్వు యాక్సిడెంట్ అయిపోయినప్పుడు నువ్వేం చేస్తావు? అదే సార్, ఇప్పుడు నీకు రావాల్సిన సినిమా నీకు యాక్సిడెంట్ అయిపోయింది, నువ్వు చేయలేకపోయావు, ఏంటి ఆ సినిమా? తెలియదు సార్, అలా చెప్పకూడదు సార్, అది కొడతారేమో. గుడ్ ఫిల్మ్ సార్, మంచి సినిమా సార్. అంటే అది ఎవ్వరు ఒక యాక్టర్ కి డీసెంట్ సినిమా సార్ అది. అంటే ఇవాళ రేపు పూర్వం రోజుల్లో అవన్నీ ఉండేవి.
ఇప్పుడు అన్ని చాలా మంది అందరూ అర్మరికలు లేకుండా అభ్యంతరాలు ఏమి లేకుండా సార్, అంటే చక్కగా నాకు మాట్లాడేస్తున్నారు. కన్ఫర్మ్ గా క్లారిటీ లేదు సార్. అంటే నాకు యాక్సిడెంట్ అయినందుకే నన్ను పెట్టలేదా, లేకపోతే నేను ఏదైనా నీకు వస్తుంది అని నువ్వు అనుకున్నది, నువ్వు నమ్మింది, నీకు యాక్సిడెంట్ అయిన కారణంగా నువ్వు ప్రయత్నం చేయడానికి కూడా నీకు కుదరలేనిది. సార్ ఆయన పేర్లు చెప్పకూడదు సార్, బేసిక్ గా చెప్తే కొడతారు సార్. ఒక్క సినిమా చెప్పా, ఏమైంది అసలే? మంచి సినిమా సార్, అది కూడా మంచి సినిమా. అదే మంచి సినిమాలు 100 ఉన్నాయి, ఎవరిని అడిగినా అవుతుంది సార్. సార్ ప్లీజ్ సార్, అఖిల్ సార్ వాళ్ళని నేను కలుస్తుంటాను సార్ అందరినీ. సో అది ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత, ఈ 100 సినిమాలు వాళ్ళు సార్ బాగా చేసావు, మంచి పర్ఫార్మెన్స్, అంటే యూ డిజర్వ్ దిస్ అని చెప్పారు సార్. లైక్ నీకు లేట్ అయినా కానీ నువ్వు అనుకుని నువ్వు డిజర్వ్ చేసావని చెప్పారు. అదే వాళ్ళ మొహల్ మీద ఎన్నాళ్ళు తిరిగేవు కదా. అలా ఏం లేదు సార్, వాళ్ళు చాలా జెన్యున్ గా హెల్ప్ రిజెక్ట్ చేశారు. లేదు సార్. సార్ ఒక సినిమా ఓకే అవ్వాలంటే ప్లెంటీ ఆఫ్ రీజన్స్ ఉంటాయి సార్. అఫ్ కోర్స్. సో నేను స్టార్టింగ్ లో ఏంటంటే చాలా డిసప్పాయింట్ అయిపోయాను సార్ ఈజీగా. ఈ సినిమాలో ఎందుకు నన్ను తీసేశారు, ఎందుకని ఫ్రస్ట్రేట్ అయ్యాను. ఒక 2 సినిమాలు అలాగే అయ్యాక కామ్ డౌన్ అయ్యేది సార్ బేసిక్ గా. పోనీ ఆ 2 సినిమాలు చెప్పు సార్. అది చెప్పలేదు సార్, అలా చెప్తే బాగోదు సార్, అందుకని నేను చెప్పలేదు. సో అప్పుడు నాకు ఆ ఫ్రస్ట్రేషన్ ఉండేది సార్. ఎవ్రీ యాక్టర్ గోస్ ఫర్ దిస్ ఫేజ్. అంటే నువ్వు రావడమే నీకు ఇందాక చెప్పాను కదా సార్, కృష్ణాబ్రోలో ఏసీ సీటు ఆ హోటల్ నాకు నిజంగా తెలియదు సార్, ఎక్కడో కనుక్కొని వెళ్తాను సార్. అది బాగుంటుంది, 5 స్టార్ హోటల్ కదా. డెఫినెట్లీ బాలీవుడ్ నుంచి ఎవరు వచ్చినా అక్కడే ఉంటారు. తాజ్ బంజారా, తాజ్ దక్కను, ఐ థింక్ అంటే ఇప్పుడు అఫోర్డ్ చేయగలుగుతారేమో అనుకుంటున్నా సార్. 100% చేయగలుగుతా. నువ్వు చేయడం ఎందుకు, ఇప్పుడు నీకున్న సక్సెస్ ఎఫర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ 100%. నువ్వు యూఆర్ ది యాపిల్ ఆఫ్ ది ఐ టుడే ఫిల్మ్ ఇండస్ట్రీలో. మంచి ఓపెనింగ్ వచ్చింది నీకు, మంచి ఓపెనింగ్. నీ మీద అసూయపడి నిన్ను తప్పించిన వాళ్ళు ఉన్నారా ఎక్కడైనా? మా ఈడేమైనా కంపు తీసి సక్సెస్ అయిపోతాడేమో? అయ్యో లేదు సార్, అలాంటివి ఏం జరగలేదు. నేను ఎప్పుడు అంటే నా వరకైతే నేను నోటీస్ చేయలేదు సార్. సిచ్యువేషన్ సార్, అంటే ఎవరిని కావాలని తీసేయలేరు. అందరూ మంచి వాళ్ళే, అందరూ మంచోళ్ళే సార్. ఈ సిచ్యువేషన్స్ గా ఏదైనా రాంగ్ ఉంటే అంటే వాళ్ళు ఎవరికో ఆన్సర్ చేయాల్సి వస్తుంది, ఎవరికో ఆన్సర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అప్పట్లో ఫ్రస్ట్రేట్ అయ్యేటోన్ సార్. ఒక లేయర్ తర్వాత నేను ఇంకా ఫ్రస్ట్రేట్ ఏం అవ్వలేదు. ఓ అయిందా, ఓకే ఇంకో సినిమా ట్రై చేద్దాం, అలర్ట్ అయిపోయింది సార్. అంటే రాట్ తేలి. ఎగ్జాక్ట్లీ సార్, అలా తేలి రాజవేట్ సాఫ్లో పడ్డా సార్. ఇంకా అందుకే నేను స్టేజ్ మీద కూడా ఇది నా నసీబ్ లో నా తలరాత రాసింది రాజవేట్ స్టాంప్ పైన అంత స్ట్రాంగ్ గా చెప్పాను సార్. అదే, సో ఇట్ వాజ్ అన్ ఎమోషన్ సార్, అందుకే అది అంతే. అవును, ఇట్ ఈస్ అన్ ఎమోషన్. అది 100% నువ్వు ఆ రోజు మాట్లాడిన దాన్ని బట్టి చాలా బాగా అర్థమైంది. ఆ డైరెక్టర్ తో నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు సార్, సాయిల్ గారితో, అసలు వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎందుకంటే ఆయనకి ఫస్ట్ పిక్చరు, నీకు ఫస్ట్ పిక్చరు. నేను చేశాను సార్ ముందు కొన్ని, బట్ అంటే లైక్ అఫిషియల్ థియేటర్ కి కొంచెం మంచి, అదే చెప్పుకోలేనివి చేసావు. అవును సార్, చెప్పుకోలేనివి చేసాను. చెప్పుకోగలివి చెప్పనంటున్నావు. అంతే సార్. యా సార్, కొన్ని అలా క్రేజీ సార్. ఆయన హీజ్ ఎ సైక్ సార్, సినిమా సైక్ అంతే. సినిమా పిచ్చోడు సార్, సేమ్ నేను కూడా అంతే సార్, సినిమా అంతే పిచ్చి. అదే అంతమంది పిచ్చోళ్ళు కలిసారు కాబట్టి పిచ్చి హిట్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ సార్, ట్రూ సార్ అంతే. అది ఆయన మీ చైతు కూడా, ఆయన కూడా పిచ్చోడు కాబట్టే కదా అలాంటి కుంటికాల క్యారెక్టర్. ఎవ్రీవన్ ఈస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్స్ సార్. అంటే మా సినిమా సర్కిల్ అండ్ తేజస్వి గారైనా, లేకపోతే చైతు అన్న అయినా, or my director, all other actors and DOP అయినా, everyone was very collaborative. అంటే ఒక టీమ్ వర్క్ అంటాం కదా సార్, ఆ టీమ్ వర్క్ కూడా చాలా ఎక్కువ ఉండేది. వాట్ వాజ్ యువర్ వరస్ట్ ఛాలెంజ్ ఈ సినిమాలో, ఈ సినిమా రాకముందు నీ జర్నీలో సార్ ఒక వరస్ట్ గా నిన్ను హిట్ చేసిన ఇన్సిడెంట్ గానీ, ఒక ఎక్స్పీరియన్స్ గానీ? ఎస్ సార్, ఇంకొక సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నన్ను ఏమన్నాడంటే, నువ్వు ఏమనుకుంటున్నావు, నీ ముఖం చూసి వస్తారు అనుకుంటున్నావు జనాలు అని నన్ను ఒక క్వశ్చన్ వేసాడు సార్. నేను ఆ రోజు ఏం ఆన్సర్ చేయలేదు సార్.
ఐ థింక్ టుడే ఐఎమ్ సిట్టింగ్ హియర్ అండ్ ఐఎమ్ జస్ట్ స్మైలింగ్ ఎట్ హిమ్ అంతే. దట్స్ మై ఆన్సర్. చెప్పు ఆయనకి ఇప్పుడు చూడు నా ఫేస్ మై ఆన్సర్ ఫర్ యూ అంతే. ఇప్పుడు చెప్పు సీ మై ఫేస్ అని. ప్లీజ్ సీ మై ఫేస్. ఇలాంటి సందర్భాలు సక్సెస్ అయిన హీరోలు అందరికి ఎక్కడో అక్కడ చోట అంటే సార్ మనము ఈ రోజు నేను హిట్ కొట్టి అంటే జనాల నుంచి అప్లాజ్ వచ్చి జనాలు టికెట్లు తెంపుతున్నారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. బట్ కానీ అంటే చాలా అంత ఈజీగా అనేస్తారు సార్ జనాల్ని ఒక మాట చాలా ఈజీగా. ఏంటంటే ఇట్స్ ఈజీ గోయింగ్ సార్. అంటే ఈ రోజు నాకు రెస్పెక్ట్ ఇవ్వచ్చు సార్. అంటే నేను కొట్టిన సక్సెస్కి దే మైట్ గివ్ మీ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. బట్ ఐ టేక్ ఇట్ యాజ్ అంటే హంబుల్గా నేను అది తీసుకోగలుగుతాను సార్. బట్ ఐ ఫీల్ ఒక యాక్టర్ అయినా ఒక పర్సన్ అయినా ఒక జర్నీ అయినా ఒక ఆఫీస్ బాయ్ అయినా తనకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఒక పెద్ద హీరో అయినా వాళ్ళకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం. ఎగ్జాక్ట్లీ సార్. సో నెవర్ ఎనీ పర్సన్ షుడ్ నాట్ ఎఫెక్ట్ అఫెండ్ అంటే సమ్వన్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ అఫెండ్ అయ్యేలా ఉండకూడదు అనేది మై వర్షన్ సార్. నీ వెర్షన్ కాదు, నీలాగా అవమానాలు పాలైన అందరి వెర్షన్. సార్ కానీ వాళ్ళు మారు, నీకు అవమానాలు మారు. తర్వాత సన్మానాలు కూడా చేస్తారు మరి. హ్యాపీ సార్ దట్ అప్పుడు ఇలాగ స్టూడియోలో కూర్చొని సో ఇలా ఉంటాయి సార్, ఇంకా చాలా ఉంటాయి సార్. అవన్నీ ఫేస్ చేసుకొని వస్తుంటాం. ఇట్స్ లైఫ్, ఇట్స్ జర్నీ. అండ్ నాకు రవితేజ గారు ఒక మాట చెప్పింది చాలా బాగా అనిపిస్తుంది సార్. ఏంటది సార్? ఒకప్పుడు మీ స్ట్రగుల్స్ అన్ని మీకు ఎలా అనిపిస్తాయి అంటే అదంతా జోక్ అబ్బా అని అంటాడు. అదంతా ఒక జోక్ అంటాడు. అంటే అంతే సార్. అంటే ఇప్పుడు ఆలోచిస్తే ఆ మాటలు అన్నవి అవన్నీ కూడా నాకు ఏం గుర్తు రావట్లేదు సార్. నాకు ఓన్లీ ఇప్పుడు ఈ జనాల అరుపులు ఈ అసలు ఈ నాయిస్ లో అసలు ఆ నాయిస్ అది ఏది కూడా కనపడట్లేదు సార్. నాకు ఓన్లీ సీ మై అంటే లాట్ ఆఫ్ లవ్, ఆ సక్సెస్, ఆ ఎనర్జీ, అది బాగా కనెక్ట్ అయిపోయావు కదా నువ్వు, తేజస్వి, మీ అందరూ. వీళ్ళు కాదు, నువ్వు, మీ హీరోయిన్ తేజస్వి అండ్ వెంకన్న. చైతన్య ఇస్ మై అన్న సార్. లైక్ ఈజ్ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ సార్. లైక్ ఆయన చాలా వెరీ వెరీ గుడ్ పర్సన్ సార్. చైతు అన్న బర్త్డే కూడా November 14th. నా బర్త్డే కూడా November 14th సార్. వెరీ స్ట్రేంజ్లీ లైక్ గ్రేట్ ట్రూ సార్. లైక్ హీఈస్ మ్యాడ్ అంటే యాక్టింగ్ కానీ హిస్ ఎనర్జీ ఈజ్ వెరీ హై సార్. అన్న ఎనర్జీని మనం తట్టుకోలేము. అంటే అలా ఉంటది వైబ్, ఎనర్జీ. అన్న వచ్చాడంటే ఏమరా ఏం చేస్తావరా సాయిగా అది ఉంటుంది సార్. ఐ లవ్ దట్ ఎనర్జీ సార్. సీరియస్లీ ఎంత బాగా చేసాడు. ఆ మిడ్ నైట్ సీన్ ఉంటుంది చూడు సార్. ఒక్కడు అవును సార్, మందు బాటిల్ ఓపెన్ చేసుకుంటాడు. ఇంకోటి ఎడిటింగ్ లో తీసేసారు సార్. నాకు ఆ సీన్ చాలా ఇష్టం అన్నది. అంటే డిసేబుల్ కదా సార్. ఆ లూనా ఉంటుంది కదా సార్. ఆ లూనా మీద నుంచి భలే దిగుతాడు సార్. అలా కూర్చొని అలా దిగి కొంచెం కిందికి ఉంటే మొత్తం ఇలా అంటే అలా కూర్చొని మెల్లిగా పాకుతూ నడుస్తుంటాడు సార్. అది ఇంకా వైల్డ్ ఉంటుంది సార్. అది మా వాళ్ళు కొంచెం లెంత్ అని చెప్పి తీసేసినట్టున్నారు. బట్ ఐ లవ్ దట్ షాట్ సో మచ్ సార్. యాజ్ అన్ యాక్టర్ ఈజ్ అన్ క్రేజీ సార్. ఇంకోటి కూడా ఏంటంటే మా ఇంటికి నన్ను కొట్టడానికి బెదిరించడానికి వచ్చినప్పుడు బండ తీసుకుంటాడు సార్. ఆ బండని డైరెక్ట్ కూడా కొట్టాడు. ఆ బండని ఫస్ట్ నేలకేసి కొట్టి 2 ముక్కలు చేసి హీ టేక్స్ 1 piece ఫ్రమ్ ఇట్ అండ్ హీ థ్రోస్ సార్. అంటే చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ భలే ఇచ్చాడు సార్. అవి యాజ్ అన్ యాక్టర్ గా అంటే వి అబ్జర్వ్ ఎ లాట్ కదా సార్. కొన్ని సీన్లు కొన్ని స్పెసిఫిక్ గా చూసినప్పుడు అరే అసలు ఈ థాట్ మనకెందుకు రాలే, ఎలా చేస్తున్నాడు అసలు, ఇట్లా చేస్తున్నాడు అంటే బరా ఆనందం చేసేసిన అంటాడు. చాలా సింపుల్ గా అంటాడు సార్. మేమేమో థియేటర్లో చేసి అంటే బుర్ర పీక్కొని ఏం చేయాలి, ఏ ప్రాపర్టీతో ఇప్పుడు ఏం చేయాలి, ఎలా మజా ఉంటుంది అని ఆలోచిస్తే హీ కమ్స్ వెరీ సింపుల్. ఐ జస్ట్ వాచ్, ఓకే రెడీ రెడీ అంతే వెళ్ళి చేసేస్తాడు సార్ ఈజీగా. వెరీ మంచి ఈజీ ఉన్న యాక్టర్, మంచి యాక్టర్లు మీరు అందరూ. యూఆర్ ఆల్ ది ఫార్చ్యూన్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను చెప్తున్నా కదా, యూ ఎక్స్టెండ్, యూ గివ్ ఎన్ ఎక్స్టెన్షన్ టు ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ జనరేషన్ అండ్ మీ స్ట్రింగ్ ఆఫ్ యాక్టర్స్ అందరూ కూడా. తేజస్వి, హౌ వాజ్ రియల్లీ తేజస్వి కూడా న్యూ ఫైండ్ కదా, అంటే కమిటీ కూరలు చేసింది అనుకో, బట్ దిస్ ఇస్ ఎ క్యారెక్టర్, ఇన్కంపారబుల్ క్యారెక్టర్. అవునవును సార్. నీది కానీ తంది కానీ లాస్ట్ సీన్ ఎంత బాగుంటుంది. అమ్మాయికి వచ్చిన తర్వాత నువ్వు వెళ్తావు కదా ఆ సీన్, ఎక్స్ట్రాడనరీ సీన్. అంటే బాగా కరుకు గుండు ఉన్న వాళ్ళకి కూడా నీ డైలాగ్ దగ్గర ఒక్కసారి అయి వెట్ అవుతుంది.
దట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ దిస్ వెరీ స్కేడ్ సార్ టు డూ. అంటే మా క్లైమాక్స్ మీద నాకు చాలా భయం ఉండేది సార్, అంటే ఎలా తీసుకుంటారు జనాలు, ఎలా వెళ్తుందని. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్గా మేము కన్వే చేసింది మా ఎమోషన్స్ అనేవి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవ్వాలి సార్. ఇంత పెద్ద సినిమా లైన్ చాలా బాగుంది, అది ఎక్కడన్నా మిస్టేక్ అవుతా పర్ఫార్మెన్స్లో చాలా అంటే ఒక మర్చిపోలేని ఒక రిమార్కబుల్ మార్క్ పడిపోద్ది సార్ ఆ యాక్టర్స్ మా మీద, ఆయన మా మీద. ఆ గ్రేటెస్ట్ రాజు అండ్ రాంబాయ్ కాకుండా ఎక్కడైనా అఖిలో తేజస్నియో కనిపిస్తే చాలా అంటే జనాలు డిస్కనెక్ట్ అయిపోతారు కదా సార్. సో ఆ భయం చాలా ఉండేది సార్. అందుకే అసలు సినిమా అంతా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఎవ్రీ సీన్, ఈ సీన్కి నేను ఇలా చేయాలనుకుంటున్నాను, అలా చేయాలనుకుంటున్నాను, డైరెక్టర్ అన్న ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ బాగా తీసుకున్నాను సార్. మై ఆల్వేస్ యూస్ టు బీ ఓన్లీ వన్ థింగ్ సార్, నేను ఎప్పుడు ఒకటే చెప్పేవాడిని, నా స్టార్టింగ్ 10 నిమిషాల్లో రాజు అనే క్యారెక్టర్ మీకు అందరికీ ఎక్కాలి సార్ జనాల్లోకి. రాంబాయ్ అయినా, నేనైనా, వెంకన్న అయినా, దే హ్యావ్ టు ఓన్ అవర్ సెల్ఫ్ సార్. ఆ భయం ఉండే సార్ నాకు. శ్రీరామ్లో నేను Day 1 సినిమా చూసినప్పుడు బేసిక్ ఏంటంటే ఒక సీన్ ఉంటుంది సార్, నేను వెంకన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇస్తాను. అవును, ఆ షాట్ నాకు చాలా ఇష్టం. నేను స్టేజ్ మీద కూడా చెప్పా. అవును సార్, అలా బ్యాక్ వెనక్కి వెళ్తుంది సార్. ఏ షాట్? ఎస్ సార్. అయితే ఆ సీన్కి ఏంటంటే అప్పటికే జనాలు, ఆడియన్స్ అందరూ రాజు కనెక్ట్ అయిపోయారు సార్. నేను యూ కాంట్ సీ మీ చెప్పగానే అందరు జనాలు ఫుల్ అరిచేశారు. అలా వెనక్కి వస్తే ఎంకన్నా ఉన్నాడు. సో ఎంకన్నకు అరుపులు పడలేదు సార్. ముందు జాన్సన్కి పడ్డది, అంటే హీరోకి ఆల్రెడీ కనెక్ట్ అయిపోయారు అనేది ఒక క్లారిటీ వచ్చేసింది నాకు. నేను అప్పుడు ఓకే, మేము సేఫ్ అలా ఫీలింగ్ లో ఉండేది సార్. మేము ఫేమస్ లాగా మేము సేఫ్ అలా ఫీలింగ్ లో ఉండేది సార్. సో కొంచెం అటు ఇటు అయినా కానీ డిస్కనెక్ట్ అవుతారు సార్. సో ఆ భయం ఉండేది సార్. అందుకే చాలా దగ్గర పెట్టుకొని ఒక ఆల్మోస్ట్ నేను క్లైమాక్స్ సీన్ అయితే ఒక 2 రోజులు నాకు నిద్రలో సరిగా లేదు సార్. మోషన్స్ చాలా ఇష్యూస్ తోని అది పర్ఫార్మెన్స్ వైజ్ కూడా అది అంతే భయంగా చేశాను సార్. అదే కొంచెం హెల్త్ అప్సెట్ అవడం కూడా నీకు హెల్ప్ అయింది సార్. ఎందుకంటే ఫేస్ గట్ట వార్న్ ఉంటాయి, కొంచెం వీక్ గా, కొంచెం డిజాల్వ్ అయ్యి ఉంది ఫేస్. ఆ సీన్స్ కరెక్ట్ గా మూడ్ కి సరిపోయింది. ఇప్పుడు అది ఆ ఒరిజినల్ గా జరిగింది కథ అన్నది. మీ నాన్నగారు పోలీస్ కదా, ఏమైనా సంపాదించారా ఇన్ఫర్మేషన్? లేదు సార్, తెలియదు సార్. అసలు తెలియదు, డిస్కషన్ కూడా రాలేదు సార్. అంతేనా? అయినా మా నాన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సార్, సివిల్ లో ఉంటే. మీ ఫాదర్ కూడా ఎక్సైజేనా? యా సార్, ఎక్సైజ్. అంటే నాన్న బేసిక్ ఏపీఎస్పీ సార్, డిప్టేషన్ లో ఎక్సైజ్ కి వచ్చేసారు, ఇంకా ఎక్సైజ్ లోనే ఉన్నాను సార్. ఉండిపోయారు అట్లా. నౌ ఈజ్ రిటైర్డ్ ఆర్ స్టిల్ ఇన్ వర్క్? స్టిల్ వర్కింగ్. ఐ థింక్ హి హాస్ మోర్ ఇయర్స్ టు వర్క్ లైక్. అదేలే. వెరీ నైస్. ఇప్పుడు మీ ఫాదర్ కూడా కొంచెం డిపార్ట్మెంట్ లో మా అబ్బాయి. అయ్యో ఏం లేదు సార్, ఆయనకి నేను ఇప్పుడు హీరో అయ్యా, నాకు ఎప్పటి నుంచో నీకు మంచి కాస్ట్లీ షూస్ కొనియాలని ఉంది నాన్న అని చెప్పా. అంటే ఫార్మల్ షూసే సార్, కొంచెం కాస్ట్లీ ఉన్నాయి, నేను కొనిస్తా అంటే నాకు వద్దని క్లియర్గా కళాఖండిగా చెప్పేశాడు సార్. ఎందుకంటే నేను ఒక కానిస్టేబుల్ని, నేను కానిస్టేబుల్గా ఎలా ఉండాలో నేను అలానే ఉంటా. సో నాకు ఈ హెయిర్ బాటిల్ వద్దు. ఐఎమ్ ఆల్వేస్ స్టిక్ టు మై జాబ్, వాట్ ఐఎమ్, వాట్ ఈజ్ మై సెల్ఫ్. అండ్ నేను నా ఓన్ దాంట్లో నేను ఉండగలుగుతా. నువ్వు ఈ రోజు హిట్ కొట్టి మంచి షూస్ తెచ్చిస్తా అంటే కూడా మై డాడ్ వాజ్ లైక్ సేమ్ థింగ్ సార్. ఆయన అదే నార్మల్ షూవే తీసుకొని ఆయన అదే వేసుకొని నేను ఆఫీస్కి వెళ్తా అని చెప్పాడు. ఇవాళే జరిగిందా? యా సార్, అంటే నిన్న డిస్కషన్ అయింది సార్. ఈరోజు జాబ్ వెళ్ళిపోయారు, అంటే నాన్న వరంగల్ చేస్తారు కాబట్టి హి వెంట్ టు జాబ్ వరంగల్. ఇప్పుడు మీరు ఇక్కడ సెటిల్ అయ్యారా హైదరాబాద్? యా సార్, అంటే నేను ఇక్కడే ఉంటాను సార్, ఫ్యామిలీ అక్కడే వరంగల్లోనే ఉంటాను. అమ్మగారు వాళ్ళు అంతా అక్కడే? యా సార్, అక్కడే. సిస్టర్ నీకన్నా పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ? పెద్దవాళ్ళు సార్. పెద్ద. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఏంటి కొత్త సినిమాలు సైన్ చేసేవని తెలిసింది సార్. అదేనే చెప్తా, అవి కూడా చెప్పా. ఇంకా సైన్ చేయలేదు సార్, అంటే ఆఫర్లు ఉన్నాయి. ఆఫర్స్ ఉన్నాయి సార్. ఒకటి షూట్ అవుతుంది సార్, అనుపమ పరమేశ్వర్ గారితో ఒకటి చేస్తున్నాను. అంటే ఈ సినిమాకి ముందు నుంచే జరుగుతుంది సార్. ఓకే, అదొకటి చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఇంకా వస్తున్నాయి సార్, లైక్ మంచి స్టోరీ, చాలా మంచి కథ చేద్దాం అని వెయిట్ చేస్తున్నాను సార్. గుడ్. కొంచెం టెన్షన్ పడకుండా ఇప్పుడు ఎవరైతే నాకు మా సినిమాని రెస్పెక్ట్ చేసి టికెట్స్ తెంపారో, సో నెక్స్ట్ నా సినిమా వచ్చేప్పుడు కూడా అంతే జాగ్రత్తగా వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేద్దాం.
ముందు చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్, అవి రిలీజ్ అవుతున్నాయి కొన్ని. ఇప్పుడు అవుతాయిలే, ఇంకేం Yeah, sir. బయటకు వచ్చేస్తాయి అవుతాయి మళ్ళీ. sir. నేను దాన్ని ఏం అనలేను కాబట్టి, సో ఇప్పుడు నేను చేసేవి ఏమున్నాయో అవి జాగ్రత్తగా మంచి స్టోరీస్ తీసుకొని మంచిగా చేద్దామని వెయిట్ చేస్తాను. గుడ్ అఖిల్, గుడ్. ఐ విష్ యూ ఏ వెరీ వెరీ గ్రేట్ ఫ్యూచర్. నువ్వు మంచి బోల్డ్ సినిమాలు చేయాలి, మంచి సినిమాలు చేయాలి. Thank you, నీకు sir. అన్ని రకాల పొటెన్షియల్ ఉన్నది. Thank you, sir. యూఆర్ Thank you, sir. ఎండోడ్ విత్ ఆల్ దట్ పొటెన్షియల్ Thank అండ్ you, sir. మంచి క్యాన్వాస్ ఉంది. సో నువ్వు మంచి సినిమాలకి, మంచి కథలకి, నువ్వు ఒక హిట్ కమర్షియల్ గానే కాకుండా ఒక చాలా మంచి క్యారెక్టర్ చేసావు, బాగా Definitely, చేసావు sir. అని Definitely. పేరు వచ్చింది. Yes, sir. Yes, sir. సో నీకు 2 రకాల హెల్ప్ అవును సార్, అవును సార్. యూఆర్ డబుల్ ఎడ్జెడ్ నైఫ్. Yes, sir. ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఒకేసారి ఇచ్చేసారు సార్ నాకు. Yes. వెరీ హ్యాపీ ఫర్ దట్ సార్. ఎస్ అఖిల్, వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. రాబోయే రోజుల్లో నీకు మంచి మంచి హిట్స్ రావాలి. నువ్వు చాలా స్ట్రాంగ్ గా, స్టాండర్డ్ గా కెరీర్ లో హీరోగా నిలబడాలి అని మా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకుల తరఫున నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు సార్. నేను ఒకప్పుడు యాంకర్ గా ఉన్నప్పుడు ఐ యూస్ టు ఫాలో యువర్ వర్క్స్ అండ్ అంటే మీరు అడిగే క్వశ్చన్ స్టైల్స్ నేను చూసి ఇలా అడగాలి అని అనుకునేవాడిని సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ సిట్టింగ్ విత్ యూ అండ్ యు ఆర్ టేకింగ్ మై ఇంటర్వ్యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సార్. ఐఎమ్ ఈక్వల్లీ హ్యాపీ అఖిల్. నేను ఒక మంచి నటుణ్ణి ఇంటర్వ్యూ చేశానన్న సంతృప్తి నాకుంది. ఓకే, నువ్వు ఆ కథకి సంబంధించినంత వరకు నువ్వు హీరో, బట్ ఇందాక నువ్వు చెప్పినట్టు ఈక్వల్లీ యు ఆర్ ఎ వెరీ టాలెంటెడ్ యాక్టర్. అది నీకు చాలా ప్లస్ పాయింట్ రాబోయే రోజుల్లో. ఆల్ ది వెరీ బెస్ట్ అఖిల్, ఆల్ ది వెరీ బెస్ట్. అది ఈ అబ్బాయి అఖిల్ అనే ఈ అబ్బాయి మిడిల్ క్లాస్ అబ్బాయి, ఇప్పుడు అప్పర్ క్లాస్కి వచ్చాడు హీరోగా సక్సెస్ అయ్యి. కాబట్టి లెట్ us విష్ హిమ్ సో గ్రేట్ ఫ్యూచర్ ఇన్ ఆల్ ది కమింగ్ టైమ్స్. మంచి మంచి సినిమాలు చేయాలి, ఒక స్టాండర్డ్ హీరోగా తన కన్న కళలు పడ్డ కష్టాలు అన్ని ఫలించి రాబోయే రోజుల్లో చాలా మంచి స్ట్రాంగెస్ట్ హీరోగా నిలబడాలని మనందరం కోరుకుందాం, ఆశీర్వదిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ హిట్ టీవీ. ఎవరైతే ఇంకా సినిమా చూడలేదో, మాది 3rd వీక్ కూడా ఇంకా థియేటర్స్ లో రన్ అవుతుంది. ఈ టైమ్స్ లో 1 వీక్ నడవడమే చాలా కష్టము. మా 3rd వీక్ దాకా నడుస్తుంది, ఇంకా నడుస్తుంది. ఎవరైతే చూడలేదో హిట్ టీవీ ప్రేక్షకులు అండ్ అందరు ఎవరు చూడలేదో, ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ రాజు వెడ్స్ రాంబాయ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.